నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ 2 స్థానం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి. ఏ రోజు కూడా విపత్తులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విమర్శించిన పరిస్థితి లేదు. అవకాశం అంత మేర సహాయమే చేశారు. కానీ ఇప్పుడు ఈ విమర్శలు ఏంటి, ఏడుపులు ఏంటి? మేము అధికారంలోకి వచ్చి 3 నెలలే మీరు ఈ విధంగా ఏడిస్తే మరి ఇక మిగతా నెలలు ఎలాగా అని చెప్పేసి మొదటిసారి చాలా ఫైర్తో మాట్లాడారు రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. సో రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. చెప్పండి సార్. సో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడేది విన్నారు కదా. ఎప్పుడైనా ₹1 సహాయం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? సో విపత్తులు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయాలి, పనిచేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విపత్తులు వచ్చినప్పుడు ఎవరి మీద దుష్ప్రచారం చేయలేదు. అవకాశం ఉన్నంత వరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టారు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? 3 నెలలకి ఇలా మీరు ఏడుస్తామంటే ఇక మిగతా నెలలు ఎలాగా? మిగతా దాదాపు 57 నెలలు ఉన్నాయి. ఆ 57 నెలలు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఎక్కడ విమర్శలు చేయాల, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పే విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, గతంలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా ఎక్కడ వరద పర్యటనలకు వెళ్ళినా అక్కడ జరిగిన ల్యాప్సెస్ ని చెప్పడం జరిగింది తప్ప మీరు ఇలా చెయ్యకపోవడం మూలంగా ఈ విపత్తు సంభవించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగిందండి? ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా ఎప్పుడు మాట్లాడని వ్యక్తి కూడా స్పందించారు అని చెప్పి. నాదెండ్ల మనోహర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళారు కాబట్టి, పిఠాపురం అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధ్యక్షుల వారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన స్పందించడం జరిగింది. అదే విజయవాడలో ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు స్పందించలేదండి? కేవలం నిన్న పిఠాపురం అనేది అది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈయన స్పందించడం జరిగింది, అక్కడ విమర్శలు చేశారు కాబట్టి. అలాగే ఇంకోటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఇది విరాళాలు ఇచ్చారా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏదన్నా డొనేషన్ ఇచ్చారా అని చెప్పి అడగడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారని చెబుతున్న నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఎంత ఇచ్చారో ఒక మాట ఆయన కూడా చెబితే బాగుండేది. మరి ఆయన ₹1 కూడా ఇవ్వలేదు కదండి. ఇప్పుడు ఆయన ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన వేలెత్తి చూపిస్తున్నాడు. మరి అది ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. వాళ్ళ అధినేత ఇచ్చారు కదా. అలా కాదు సార్, ఇప్పుడు వాళ్ళు అధినేత ఇచ్చారు. అప్పుడు విమర్శించే ముందు మనం ఏం చేసామనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తించేది. మరి ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేసే ముందు మరి ఆయన సొంతంగా ఏమి ఇచ్చారు అనేది స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించి మా పార్టీ ద్వారా మొత్తం ఖర్చు పెట్టిస్తానని చెప్పి ప్రకటించిన రోజునే చెప్పడం జరిగింది. ఆయన ఏమి సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రభుత్వానికి ఇస్తానని చెప్పలేదండి. అలాగే విజయవాడ వరదలో అదంతా కూడా ప్రకటించారు, ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ప్రకటించడం వరకేనా, లేకపోతే ఆ ప్రకటించిన ఏమన్నా కార్యరూపం దాల్చుతుందా సార్? కార్యరూపం దాల్చకపోవడం సార్, ప్రకటించింది ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు గతంలో అమరావతి కోసం బోర్డు అంత ఫండ్స్ కలెక్ట్ చేశారు 2014, 2019 మధ్య అమరావతి నిర్మాణం కోసం. ఏ ఫండ్ కన్నా ఎక్కడన్నా లెక్క ఉందండి? మీకు ఎప్పుడన్నా లెక్కలు చెప్పడం జరిగిందా? పెద్ద పెద్ద ఇది తిరుపతిలో ఉండే టైపు హుండీలు కూడా పెట్టడం జరిగింది. ఆ డబ్బులన్నీ ఎవరన్నా ఎప్పుడన్నా లెక్కలు చెప్పారా? ఎవరు చెప్పలా. అమరావతి కోసం నిర్మాణం కోసం అని చెప్పి ఇటుకలు పోగేశారు. ఏ ఇటుకలు ఎక్కడ ఉన్నాయో ఎవరికైనా తెలుసండి? ఎవరికి ఏమీ తెలియదు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కలెక్ట్ చేసిన డొనేషన్స్ అన్ని లెక్కలు లేవు కాబట్టి ఈ రోజున కూడా ₹300 కోట్ల వరకు డొనేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ₹300 కోట్ల వరకు డొనేషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 70 కోట్లే అనేది ఒక వాదన. మరి ఎంత ఖర్చు పెట్టారు ఏంటనేది నిజంగా పారదర్శకంగా ప్రభుత్వం ఇదిగో మేము ఎంత ఖర్చు పెట్టాం, వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టాం అనేది ఎందుకు చెప్పట్లేదండి? ఇప్పుడు నిన్న కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వెళ్ళి ఆయన చెప్పడం ఏం చెప్పారు? ఎకరానికి ₹10,000 చొప్పున మేము ఇది ఇస్తామని చెప్పి, పంట నష్టం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇస్తారో ఎవరికో తెలియదు. నిన్న నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా పిఠాపురం వెళ్ళడం జరిగింది. వాస్తవంగా నేను అసలు అంత ఫ్లడ్ ఉందని నేను అనుకోలే. నేను స్వయంగా చూశానండి. అంటే మీరు వెళ్ళేటప్పుడు అందరికి ఏమైనా తీసుకెళ్లారు సార్? మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, అక్కడ ఆయన ఊరికే వెళ్ళి వచ్చారా, లేకపోతే ఏదైనా కొంత నష్టపరిహారం సొంత డబ్బులు ఏమైనా ఇచ్చి ఏమైనా ఆహార పొట్లాలు లేకపోతే బట్టలు ఏమన్నా పంపిణీ చేసి వచ్చారా? ముందు పర్యటన చేసిన తర్వాత అక్కడ అసలు ఆల్రెడీ అక్కడ మా లోకల్ లీడర్స్, ఇప్పుడు వంగ గీత గారు కానీ, తోట నరసింహ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఫుడ్ పెట్టడం జరుగుతుందండి. అక్కడ బోర్డులంతా తోట నరసింహ గారు అయితే జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 3,000 మందికి ఫుడ్ పెట్టడం జరిగింది. అలాగే వంగా గీత గారు
ప్రతి చోట కూడా లీడర్స్ ద్వారా ఆవిడ చేపిస్తున్న సహాయ సహకారాలు ఆవిడ చేపిస్తుంది. ఎక్కడ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ పార్లమెంట్ పోటీ చేసిన చలనశెట్టి సునీల్ గారు అక్కడక్కడ జగన్ గారితో కనపడలేదు. ఇక పెండం దొరబాబు గారు మీ మాజీ పిఠాపురం ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ రాజీనామా చేశారు. పెండం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఆల్రెడీ వంగాకేత్ గారు కంటెస్ట్ చేశారు. ఆవిడ అక్కడ ఇన్ఛార్జ్, ఓడిపోయారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ప్రయాణించారు కదా. ఆవిడ ప్రతి చోట కూడా ఆవిడే ఎక్కడెక్కడ ఎంతెంత ఇబ్బంది జరిగింది, ఏమేం జరిగింది, ఎంత పంట లాస్ అయ్యింది, అసలు వాటర్ ఏంటి పరిస్థితి అనేది కూడా ప్రతి చోట ఆవిడ వివరించడం జరిగింది. ప్రతి చోట అక్కడికి వెళ్ళిన చోటల్లో కూడా ప్రజలు నిజంగా మీరు మరి మీ ప్రైమ్ 9 వాళ్ళు అక్కడ వచ్చి ఉండి మీకు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ చాలా చోట్ల ప్రజలు ప్రభుత్వం మీద సార్ మాకు హెల్ప్ ఎటువంటి సహాయ సహకారాలు అందులో మాకు ఈ ఫ్లడ్ వచ్చిన 2-3 రోజుల తర్వాత కొంతమంది అయితే పార్టీలు చూసి మీరు వైఎస్ఆర్సీపీ కదా మీకు ఇవ్వం అని చెప్పి మాకు కనీసం ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి అక్కడ కొంత చెప్పడం జరిగింది. అంటే నేను స్వయంగా చూశాను కాబట్టి కాదు రమేష్ గారు, ఒక్క విషయం, అంటే నిజంగా అలా గనక చేస్తే ఖచ్చితంగా తప్పే, కానీ ఇది నిజంగా నమ్మశక్యంగా ఉందా? అంటే భోజనం ఇచ్చేటప్పుడు నువ్వు వైసీపీ బాబు నీకు ఈ భోజనం ప్యాకెట్ ఇవ్వము అని చెప్పేసి అన్నారా సార్? సార్ నేను మాధవాపురం విలేజ్ లో, నేను విలేజ్ పేరు కూడా కోట్ చేస్తున్నా, విలేజ్ లో అక్కడ ఎవరైతే అంగన్వాడీనో సమ్ నర్సులోనే అంటండి. మాధవాపురం విలేజా? మాధవాపురం విలేజ్ అండి. ఓకే, పిఠాపురం నియోజకవర్గం. నేను స్పెసిఫిక్ గా అక్కడ అడిగాను కాబట్టి చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, నేను వెనకాల అడుగుతుంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నా. ఆ విలేజ్ లో అంగన్వాడీ టీచర్ మరి నర్సు వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేటప్పుడు అమ్మ మాకు తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వమన్నారు, టీడీపీ వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దన్నారు, మేము మీకు ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగిందండి. అక్కడ లేడీస్ చెప్పారండి స్వయంగా. ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఆ విధంగా కనుక ఇస్తే నిజంగా చాలా అది భోజనం పెట్టే దగ్గర ఆ విధంగా కనుక ఇస్తే చాలా బాధాకరం అండి రమేష్ గారు, నిజమైతే. ఇందులో నేను విలేజ్ కూడా కోట్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు ఒక్క నిమిషం రమేష్ గారు. వర్మ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు లైవ్ లో ఉన్నారు, ప్రైమ్ 9 న్యూస్ లైవ్ లో. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ